హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో నుంచి బయటికి వస్తూ ఈ వీడియో తీశాను. మరి ఇంతకీ ఈ ప్రోగ్రామ్ హిట్ అయింది అనుకుంటున్నారా, ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇగో బయటికి వస్తుంటే ఇలా ఉన్నాయి మొత్తం కూడా హోర్డింగ్లు. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఫార్మాసిటీ బాధితులు ఉన్నారు కదా, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు అయితే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ కడతామంటే చట్ట ప్రకారం చెల్లదని వాళ్ళు వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు అయితే ప్రెస్ నోటే రిలీజ్ చేసారు వచ్చిన గెస్ట్లకి. ఎందుకంటే ఎన్నికల్లో మాకు అంటే తిరిగి భూములు ఇచ్చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మీరు ఎలక్షన్లో గెలిచి మళ్ళీ మీరు దాన్ని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మా భూములు మళ్ళీ లాక్కుంటున్నారని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. చాలా పెద్ద విషయం ఇది. మరి నిజంగా ఆ భూముల ఫ్యూచర్ సిటీ కట్టడం అనేది సాధ్యమవుతుందా లేదా మీరు కామెంట్ చేయండి. ఇక యాచారం మండలంలోని 4 గ్రామాలు మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కురమిద్దలో తీసుకున్న భూములను స్వాధీనం చేసుకోకూడదని హైకోర్టులో స్టే ఉందంట. సో ఎన్నికల ముందు రైతుల భూములు కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల భూములు ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలాంటి భూములు అసలు ఫ్యూచర్ సిటీ కట్టడం సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనట్టు మరి ఫ్యూచర్ సిటీ నిజంగా కడతారా, ఇదంతా హంబక్కేనా, మీరేమనుకుంటున్నారు? ఇంకొంతమంది అయితే దీనికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఈ ఎమ్మెల్యేల కాడ కుర్చీలు వేసేటోళ్ళు లేరు, ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ లాగుందని కొంతమంది అంటున్నారు. ఇంకొక ఎవరిదో వీడియోని చూశాను నేను, పొన్నం ప్రభాకర్కి వాళ్ళ దగ్గర కూడా పనిచేసిన నేను. సాంస్కృతిక కార్యక్రమాల కోసం వచ్చాను ప్రోగ్రాం ఇవ్వడానికి. కనీసం తినడానికి తిండి లేవు, నీరు లేవు, ప్లేట్లు తీసి దాచిపెట్టుకుంటారు కొంతమంది. మరి గిట్టన ఇవేమి ఏర్పాట్లు అని ఆయన అంటున్నారు. చాలామంది వెళ్ళి వచ్చి ఉంటారు. సో మీరు ఎవరైనా ఈ ప్రోగ్రాం విజయవంతం అయ్యిందా లేదా, ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు అనుకుంటున్నారు, మరి అవన్నీ వస్తాయా లేవా? ఎందుకంటే ఇక్కడ మరో జూ పార్క్ అనుకుంటున్నారు, మరో ఫిలిం సిటీ అనుకుంటున్నారు. ఇవన్నీ అవుతాయా లేదా, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక నాగార్జున గారిది అయితే మరొక అన్నపూర్ణ స్టూడియో కూడా ఇక్కడ కట్టబోతున్నారని వస్తుంది. ఇట్లా రకరకాలుగా వస్తుంది. ఇంకా భూ కేటాయింపులు అని కూడా ఫ్యూచర్ సిటీలో ఏ జోన్కు ఎంత భూమి అనేది కూడా వచ్చిందన్నట్టు. నివాస విభాగం 1300 ఎకరాలు, డేటా సెంటర్లు 500 ఎకరాలు, ఇట్లా ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి 2000 ఎకరాలు, ఎడ్యుకేషన్కి 500 ఎకరాలు, హెల్త్ సిటీకి 150, కృత్రిమ మీదకు 300 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్కి 900 ఎకరాలు, ఈవీ అండ్ బిఈఎస్ 200 ఎకరాలు, అలాగే లైఫ్ సైన్సెస్కి 3000 ఎకరాలు అని చెప్పి కూడా న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.